దగ్గర చేస్తాను. నీకు ప్రతిదీ కూడా నీకు నచ్చింది నీ దగ్గరకు వచ్చేలాగా నేను చేస్తాను. నువ్వు దేనికి కూడా బాధపడాల్సిన పని లేదమ్మా. నీకు దేనికైతే అది ముందే నీకు అది అందేలాగా నీ సాయం నేను చేస్తున్నాను. నీ శివయ్యని ఈ రోజున దివ్య దర్శనం అండి. గుడికి వెళ్ళాను చక్కగా. అక్కడ గుడిలో మంచి బహుమానం గుణపాఠం లాగా ఈరోజు ఇంతటి అదృష్టాన్ని మనకు బాబావారు కలిగించారు. అప్పుడు తెలిసిపోతుంది మనకి ఏంటి ఎవరు. అలాగే కష్టంలో ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా సరే ఆదాయ మార్గం రావడం లేదని శివయ్య దగ్గర చెప్పుకున్నామంటే మనం చేస్తున్నటువంటి ఆదాయ మార్గాలు అనేవి మనం ఎప్పుడైనా కానీ శివయ్య దగ్గర చెప్పుకుంటే ఖచ్చితంగా మనకు ఏదైతే ఇబ్బంది పడుతున్నా అటువంటి వ్యక్తులను కూడా మనం దూరంగా ఉంచి మనకు రావాల్సినటువంటి మంచిని మనకు అందేలా చేస్తారు. ప్రతి ఒక్కటి నేను ఇట్లా పువ్వులు అనేది పెట్టుకోవడం కానీ సాయినాథుని ముందు కానీ బాబావారి ముందు శివయ్య దగ్గర నేను ఈ విధంగా ప్రతిరోజు డెకరేషన్ చేసుకుంటూ ఉంటానండి. ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను కనుక ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ కూడా చూసి సంతోషించండి. శివయ్యకు ప్రతిరోజు మంగళకరంగా మనం కనుక ఈ విధంగా పూజ చేసుకుని శివయ్య ఆశీస్సులు బాబావారి ఆశీస్సులు మనందరం కూడా పొందాలని చెప్పి నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా నిస్వార్థంగా మన పనికి సమర్థవంతంగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక ఎల్లవేళలా మనకు చేయగలుగుతుంది. మరి సాయినాథుని శివయ్య సందేశంలోని అర్థాన్ని మనందరం గ్రహించాము అనే నేను కూడా అని అనుకుంటున్నాను. బాబావారు ఎప్పుడు కూడా మన కోసం శుభవార్తలు తీసుకొస్తూనే ఉన్నారు. ఆ శుభవార్తలను ఒకటా రెండా మనకి బాబావారు తెలియజేసినటువంటి శుభవార్తలు మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. శివయ్య చెప్పినటువంటి మనకు వచ్చినటువంటి సమస్య అయినా సరే, ఇంకా అనారోగ్యం గురించి కానీ డబ్బుల సమస్య గురించి కానీ ఏదైనా సరే కావచ్చండి, చాలా నార్మల్గా మనం తీసుకుంటూ ఉంటాం కదా. నా గురించి తప్ప మిగతా అందరి గురించి నాకు కావాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నీకు కావాల్సింది ఏంటో తెలుసుకోవాలి. అది డబ్బా, ఆరోగ్యమా, లేదంటే కుటుంబమైన బంధమైన, ఇలా ఏ విషయంలో అయినా కానీ ముందు జాగ్రత్తతో ఉండాలి. కానీ దేని గురించి కూడా నిర్లక్ష్యం పనికిరాదని ఈరోజు చెప్తూ ఉన్నారు. కనుక డబ్బు గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, అలా చెప్పారు కదా. అన్ని విషయాలు ఎందుకు నిర్లక్ష్య భావం ఎక్కువగా ఉంటుంది కనుక నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఏ పని చేసినా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎప్పటికీ కూడా నీకు లాభం అనేది తీసుకురాకుండా పైగా నీకు కష్ట నష్టాలని మిగులుస్తుంది. కనుక దీపం ఉన్నప్పుడే ఏదైనా కానీ సంతోషంగా ఆనందంగా అనుభవించాలి. నిర్లక్ష్యం చేసిన తర్వాత దూరమైన తర్వాత అయ్యో ఈ రోజు నేను చేసి ఉండాల్సింది కాదు,